వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్కి స్వాగతం. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్షంగా ఏర్పడి ఆదోని వద్దు కర్నూలే ముద్దు అని గురువారం నినాదాలు చేశారు. స్థానిక పాత బస్టాండ్ నందు టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డిపల్లె సుబ్బరాయుడు ఆధ్వర్యంలో తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆదోని వద్దు కర్నూలే ముద్దు అని నినాదాలు చేశారు. ఇందులో భాగంగా అన్ని పార్టీలతో నాయకులతో కలిసి అఖిలపక్షంగా ఏర్పడి పాత బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గంలో వెల్దుర్తి, కృష్ణగిరి మండలాలు కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని తెలిపారు. ఆదోని వెల్దుర్తి మండలానికి దాదాపు 150 కిలోమీటర్ల వరకు ఉందని అన్నారు. వెల్దుర్తి నుండి కర్నూలుకు 30 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న వెల్దుర్తిని కర్నూలులోనే కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బొమ్మన దశరథరామరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డిపల్లె సుబ్బరాయుడు, వెల్దుర్తి సింగిల్ విండో చైర్మన్ బొమ్మన రమాకాంతారెడ్డి, టీసీ దాదిపోగు సుంకన్న, టీడీపీ మండల కన్వీనర్ టి బలరాం గౌడు, రామచంద్ర నాయుడు, ఎం బజారు, పుల్లగుమ్మి వెంకటేశ్వరరెడ్డి, రామలకోట రామకృష్ణాచారి, వైఎస్ఆర్సీపీ టౌన్ కన్వీనర్ వెంకటనాయుడు, బీజేపీ మండల నాయకురాలు శాంతి, ఆయా పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జరిగి మీరు ఏమి అక్కబా నీ అవతారం కాకపోతే ఏంది నిద్రపోయింది. ఫ్రీ బస్ ఇట్లా అనుకుంటారా? ఫ్రీ బస్ కావాలి భయ వస్తారు అంత వస్తారు అన్నా అందరు ఇక్కడ చూడండి అన్న అందరు ఇక్కడ చూడండి. ఈరోజు వెల్దుర్తి మండలంలోని అందరు ప్రజాప్రతినిధులందరూ కలిసి ఊరేగింపుగా మండల రెవెన్యూ కార్యాలయానికి వచ్చి ఈ పునర్విభజన కార్యక్రమంలో వెల్దుర్తి మండలం ఆదోని జిల్లాకి వెళ్తుందేమనే ఉద్దేశంతో కాదు, కర్నూలు జిల్లాలోనే వెల్దుర్తి మండలం ఉండాలని కోరుతూ సామూహికంగా ఈరోజు ప్రజాప్రతినిధులందరూ కలిపి మాకు విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విజ్ఞాపన పత్రాన్ని మేము కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి సమర్పించి తగిన చర్యల కోసం సమర్పిస్తాము. సానుకూలంగానే ప్రజాప్రతినిధులు స్పందిస్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెల్దుర్తి మండలం మొన్న జిల్లాలుగా 3 జిల్లాలుగా మార్చినప్పుడు వెల్దుర్తి కర్నూలు జిల్లాను 3 జిల్లాలుగా చేయాలనేటువంటి సందర్భంలో పత్తికొండ కాన్స్టిట్యున్సీని ఆదోని జిల్లాగా మార్చినప్పుడు మన వెల్దుర్తి మండలాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కర్నూలు జిల్లాలోనే ఉంచాలనేటువంటి సంకల్పంతో ఈ పొద్దు అన్ని పార్టీల నాయకులు, సర్పంచులు అందరూ కూడా ఏకగ్రీవంగా దీని మీద తీర్మానం చేసినారు, ఆమోదించినారు. వారందరూ కూడా ఇప్పుడు ఎంఆర్ఓకి ఈరోజు సమర్పించాలని విజ్ఞప్తి పత్రం ఇవ్వడానికని ఈరోజు వచ్చినారు.
మళ్ళీ కూడా ఈ నాయకుల అందరి ఆధ్వర్యంలో 29వ తారీఖు నాడు మినిస్టర్స్ కూడా దీని గురించినటువంటి ఈ ప్రజల అభిప్రాయం తీసుకోవడానికని వచ్చినటువంటి సందర్భంలో అందరూ కూడా కలిసి సామూహికంగా ఆ రోజు మళ్ళీ ప్రత్యేకంగా విజ్ఞప్తి పత్రాలు కూడా ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లో ఈ వెల్దుర్తి మండలాన్ని మాత్రం కర్నూలు దాటిపోకుండా అందరం కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంలో మీకు అందరికీ తెలియజేస్తూ, మీరందరూ 30 కిలోమీటర్ల మనకు దాదాపుగా కర్నూలు వెల్దుర్తికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దీన్ని తీసుకుపోయి ఎక్కడో 120 కిలోమీటర్ల ఆదోన్లో చేర్చడం అనేది చాలా అన్యాయమైనటువంటి పని. కాబట్టి తప్పనిసరిగా అధికారులు కూడా అది ఆలోచించి యోచన చేసి తప్పనిసరిగా దీంట్లోనే ఉంచుతారని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. అది కూడా జరుగుతుంది, నెరవేరుతుందని అందరికీ దానికి సహాయశక్తులు అందరూ కృషి చేయాలని, కృషి చేసి దాన్ని సాధించుకుందామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అఖిలపక్ష మీటింగ్ తో అందరూ నిన్న పిలిపినేయడం జరిగింది. అందరూ ఈరోజు స్వచ్ఛందంగా వెల్దుర్తి నాయకులు కానీ, మండలం నాయకులు కానీ, జెడ్పీటీసీ కానీ, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఎందుకు ఇక్కడికి రావడం జరిగిందంటే కొన్ని అపోహలు ఉన్నాయి. మా పత్తికొండ కాన్స్టిట్యున్సీలో వెల్దుర్తి ఉంది కాబట్టి ఇంత ముందుకు మనకి ఆ 3 మండలాలు ఎప్పటికీ ఆదోని డివిజన్లోనే ఉండేటివి, కృష్ణగిరి, వెల్దుర్తి కర్నూలు లేకే ఉండేటివి. నెక్స్ట్ మన పోయిన తూరి కొత్త జిల్లాలు చేసినప్పుడు మన ఆర్డీఓది పత్తికొండ వేశారు. కానీ మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన 3 నెలలకే మన కర్నూలు కర్నూలు ఆర్డీఓ చేసుకోవడం జరిగింది. మన కర్నూలు డివిజన్ మనది, కర్నూలు డివిజన్ ఆర్డీఓ డివిజన్ మనకు ఉంది కంపల్సరీ. ఎందుకంటే అహోవాలు అందరికి కొంతమందికి ఇది పత్తికొండ ఆదోని లేకపోతుందని ఆ ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తగా అందరం మండలాన్ని మళ్ళీ ఏమన్నా పొరపాటు జరిగితే మళ్ళీ మేము 130 కిలోమీటర్లు పోవాలంటే మాకు దగ్గర 25 కిలోమీటర్లే మాకు ఉండేది కర్నూలు. కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఈ వెల్దుర్తి మండలం నుంచి డోన్ కూడా కర్నూలులోకి కలుపుతామంటున్నారు. కానీ ఈ కర్నూలులోకి డోన్లోకి పోవాలంటే వెల్దుర్తి మండలం నుంచే పోవాలా. కాబట్టి మా వెల్దుర్తిని కంపల్సరీ కర్నూలులోనే ఉంచాలని ప్రజల కోరిక, మా కోరిక, ఈ పార్టీల కోరిక. తెలుగుదేశం పార్టీ దీనికి కంపల్సరీ కర్నూలులోనే మన వెల్దుర్తి మండలం ఉండేకి బాధ్యత తీసుకొని కంపల్సరీ వెల్దుర్తి మండలంలో ఉంటారని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. వచ్చిన పత్రికా విలేకరులకి నమస్కారం. మీ వల్లనే మేము చేస్తున్న పోరాటం అన్ని పార్టీలు కలిపి వచ్చినారు. అందరు గ్రామ పెద్దలు, సర్పంచులు, జెడ్పీటీసీ గారు కూడా వచ్చినారు. సో అందరి పార్టీల ఆహ్వానం మేరకు మేము కోరుకుంటున్నది ఏమంటే, కర్నూలు జిల్లా కర్నూలు హెడ్ క్వార్టర్ మాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆదోని 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. అట్లనే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాము. వాళ్ళు కూడా ఆర్డీఓకి, కలెక్టర్ కి కూడా వినతి పత్రం ఇవ్వడానికి రెడీ చేసుకున్నారు. సో ఇవి రెడీ చేసుకొని వెల్దుర్తి మండలాన్ని కర్నూలు జిల్లాలోనే ఉంచేటట్లు మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. మేము కూడా పోరాడుతున్నాం. ఈరోజు ఇక్కడ వచ్చేటువంటి మరి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అలాగనే మన గ్రామ పెద్ద దశరథరామరెడ్డి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి గారికి, అలాగనే రామకాంత్ రెడ్డి గారికి, మరి కాంతారెడ్డి గారికి, మరి ఇక్కడ వచ్చినటువంటి పత్రికా విలేకరులకు, మరి వచ్చినటువంటి ప్రజా సంఘ నాయకులకు మరి ప్రత్యేకంగా ఈరోజు మరి ఇక్కడ మనము ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణము, మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి కొన్ని జిల్లాలను మరి ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వాటిలో మన జిల్లాలో గత ప్రభుత్వంలో 2 జిల్లాలు చేసిన నంద్యాల జిల్లాను చేశారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే, ఆదోని ప్రాంతం కూడా మరి పెద్ద ప్రాంతం కదా, దాన్ని కూడా మరి జిల్లాగా ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి నిర్ణయించడం జరిగింది. మరి దాని ప్రకారంగానే మరి ఈ మీడియా ద్వారా ఈ జిల్లాను ఆదోని జిల్లాలో మరి పత్తికొండ నియోజకవర్గాన్ని కలపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అయితే ఆ పత్తికొండ నియోజకవర్గంలో మన వెల్దుర్తి మండలం ఉంది.
ఆ వెల్దుర్తి మండలము మనది భౌగోళికంగా పెద్ద మండలము. అన్నిటికీ ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇది మరి అనుకూలమైనటువంటి ప్రాంతం ఇది. అలాంటి ప్రాంతాన్ని 120 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆదోని జిల్లాలో కలిపితే మన మండలము ఆదోని జిల్లాకు చివరి ప్రాంతంగా ఉండిపోతుంది. అలా ఉండడం వలన ఏమవుతుందంటే పూర్తిగా వెనకబడినటువంటి మండలంగా తయారవుతుంది. అలాంటి సిచ్యువేషన్ లేకుండా మన మండలాన్ని మన కర్నూలు జిల్లాలోనే ఉండేటట్లు మరి ప్రతి ఒక్కరు కూడా మరి తీర్మానం చేసి మన ప్రజానాయకులందరూ తీర్మానం చేసి మరి ఈరోజు ఇక్కడ మన ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి అలాగనే ఆ వినతి పత్రం కలెక్టర్ గారికి మరి పంపించడం జరుగుతున్నది. మరి అందుకే 29వ తారీఖు జరిగేటువంటి అఖిలపక్ష సమావేశంలో రాజకీయ నాయకులు అంటే మినిస్టర్లు అందరూ కూడా మరి పాల్గొనేటువంటి వాటిలో మన వెల్దుర్తి మండలాన్ని మరి కర్నూలు జిల్లాలోనే ఉండేటట్లు మరి చేయాలని కూడా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికి కూడా వందనాలు తెలుస్తున్నాను. ఇక్కడ అందరూ సమావేశమైన సందర్భం ఏంటంటే వెల్దుర్తి మండలాన్ని ఆదోని జిల్లాలోకి కలవకూడదని జిల్లాలని చేయడం మంచిదే, కానీ మా మండలాన్ని మాత్రము కర్నూలు జిల్లాలోనే అలాగే ఉంచాలని మా అందరిది మహిళలది. ఇప్పుడు ఎక్కడైనా కర్నూలు జిల్లాలో నుంచి వెల్దుర్తి మండలం నుంచి ఆదోనికి వెళ్ళాలంటే 2 రోజులు పడుతుంది. మా కలెక్టర్ దగ్గరికి ఏమన్నా వెళ్ళాలంటే అది అందరికీ వెహికల్స్ ఉండవు కదా, బస్సులో వెళ్ళాలంటే చాలా దూరంగా ఉంది. అక్కడికి వెళ్ళాలంటే 1 రోజు కాదు 2 రోజులు పడుతుంది. అందుకే ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మా చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం ఇవ్వడం ఏంటంటే అందరూ మహిళల తరఫున ప్రతి ఒక్కరికి మా మండలాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కర్నూలు జిల్లాలోనే ఉంచాలని అందరినీ సభ్యులను కోరుచున్నాం. కార్యకర్తలకు అదే మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు వెల్దుర్తి మండలాన్ని కర్నూలు జిల్లాలోంచి కాకుండా ఆదోని జిల్లాలో కలుపుతామని చెప్పి పుకార్లు లేపినారు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎందుకంటే గతంలో మనం పాణ్యం నియోజకవర్గంలో ఉండి ఇబ్బందులు పడినాం. 70 కిలోమీటర్లు అప్పుడు కూడా పాణ్యం నియోజకవర్గం, ఇప్పుడు పత్తికొండ నియోజకవర్గంలో ఉండి ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఇబ్బందులే కాకుండా మళ్ళీ కొత్త ఇబ్బంది ఆదోని. ఎట్టి పరిస్థితుల్లో ఇది వెల్దుర్తి మండలాన్ని కర్నూలు జిల్లాలోనే ఉంచాలని కోరుతూ అవసరమైతే వెల్దుర్తి మండలాన్ని నియోజకవర్గం చేయాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా నేటి సమావేశం ఏమిటంటే గత కొన్ని రోజులుగా ఆదోనిని మన వెల్దుర్తిని ఆదోని ప్రాంతంలో కలుపుతారని వస్తున్న వార్తలకు ఈ విధమైన సమావేశం జరిగింది. అందరికీ చెప్తున్నాను, మన కర్నూలుని నమ్ముకొని దాదాపు 1200 నుండి 1300 మంది లేబరు డైలీ ప్రతిరోజు కర్నూలులో బ్రతుకుతున్నారు. మరి ఆ బ్రతుకుని నాశనం చేయొద్దని వాళ్ళందరినీ కోరుతున్నాను. గతంలో వెల్దుర్తి అంటేనే ఏదో పద్యాలు పాడేవారు ఉన్నారు అనే వార్త ఉంది, నిజమే. కానీ వెల్దుర్తిని నాశనం చేయాలని చూసే ప్రాణాలు తీసేవారు కూడా ఉన్నారని చెబుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు. వెల్దుర్తి మండలాన్ని కర్నూలు జిల్లాకి కొనసాగించాలని కుల సంఘం తరఫున నేను కోరుతూ ధన్యవాదములు కోరుకుంటున్నాను. వెల్దుర్తి మండలాన్ని కర్నూలు జిల్లాలో కొనసాగించాలని మద్దతుగా వచ్చినటువంటి వెల్దుర్తి మండల పెద్దలకు, పల్లెల నుంచి వచ్చిన ప్రజానికానికి, కుల సంఘాలకు, పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ మరియు పత్రికా విలేకరులకు, మహిళలకు మొట్టమొదట నా నమస్సుమాంజములు తెలియజేసుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ వెల్దుర్తి మండలానికి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే 120 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. ఆదోన్లో కలిపి తెగిన పత్తికొండని ఆదోన్లో కలిపినారు. పత్తికొండలో భాగంగా కాన్స్టిట్యూషన్ లో వెల్దుర్తి ఉన్నది అనేది ఊహించి వెల్దుర్తి కూడా ఆదోన్లో పోతుందని చెప్పని కలుస్తున్నారు. కానీ డీలిమిటేషన్స్ జరిగినప్పుడు పత్తికొండ నియోజకవర్గం ఎట్లన్నా పోనీ మాకు సంబంధం కాదు. మా వెల్దుర్తి మాత్రం కర్నూలు జిల్లాలో కొనసాగించాలి. ఎందుకంటే మాకంటే ఇక్కడ 18 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి డోను మా వెల్దుర్తి మీద పోయి కర్నూలులో కలిసింది. కాబట్టి ఇది మా వెల్దుర్తిని దృష్టిలో ఉంచుకోవాలి. పత్తికొండ కాన్స్టిట్యూషన్ లో ఉంటే కూడా మాకేం పర్వాలేదు, కానీ మేము మాత్రం కర్నూలు జిల్లాలో కొనసాగించాలని మా ప్రధాన డిమాండ్. అది ఖచ్చితంగా నెరవేరాలని ఈ రోజు తహసీల్దార్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మా విన్నపాన్ని మన్నించి కలెక్టర్ తో చర్చిస్తామని చెప్పని ఆయన కూడా హామీ ఇచ్చారు. అందుకు వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వెల్దుర్తి మండలం ఆదోనిలోకి పోతుందనేటువంటి ఒక రూమర్ తో అంటే నష్టపోతాం అనేటువంటి ఉద్దేశంతో ఒక అఖిలపక్ష సమావేశంగా ఏర్పడి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క అభినందనలు, నమస్కారాలు.
ఈ రోజు వెల్దుర్తి మండలం ఆదోని లేకపోతే నష్టమేమి, కర్నూలులో ఉంటే లాభమేమి అనేది ఒక క్వశ్చన్ వేసుకుంటే, గతంలో నుండి కూడా వెల్దుర్తి మండలం అనేక రకాలుగా నష్టాన్ని చవి చూస్తూనే ఉంది. కానీ కేవలం 20-30 కిలోమీటర్ల దూరంలో కర్నూలు హెడ్ క్వార్టర్, అప్పుడు రాజధాని ఉన్నప్పుడు కూడా మన మండలం ఎక్కడో ఉండేటువంటిది. తర్వాత పాణి నియోజకవర్గంలో ఉండి అప్పుడు దాదాపు 70-80 కిలోమీటర్లు ఇక్కడ నుండి ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి. తర్వాత పత్తికొండలోకి పోయిన తర్వాత మళ్ళీ మనకు 90 కిలోమీటర్లు ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే, మనం రేపు పొద్దున ఆదోని జిల్లాలోకి ఈ యొక్క మండలాన్ని చేరిస్తే మనం రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేసి ఎక్కడ పోవాలా, బోన్ నియోజకవర్గంలోకి పోవాలా. తర్వాత మనకు ఇది అతిపెద్ద మండలం అని చెప్పి తర్వాత ఇక్కడనే సర్కిల్ ఏర్పాటు చేసినారు, పోలీసు వారి సర్కిల్. తర్వాత పోలీస్ స్టేషన్ ఎప్పటి నుండో ఉంది. తర్వాత అత్యధిక పెద్ద మండలం మన పత్తికొండ నియోజకవర్గంలో కూడా. ఈ మండలాన్ని దీనికి ఇంకొక మండలం కలుపుతూ ఒక నియోజకవర్గం చేస్తేనన్నా బాగుంటుంది. కానీ ఆదోని జిల్లాలోకి పోతే కింద ఈ ప్రాంత వాసులు పూర్తి స్థాయిలో నష్టపోతారని చెప్పేసి మా జర్నలిస్టుల తరఫున నేను తెలియజేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా కృతజ్ఞతలు.